తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మరి ఏ పార్టీ గెలవబోతోంది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, భువనగిరి పార్లమెంటు ఎన్నికలలో ఏ పార్టీ గెలవబోతోంది? ఇప్పుడు గతంలో గిట పార్లమెంట్ ఎలక్షన్లలో కోమారెడ్డి గారిని మా ఆలేరు నియోజకవర్గం కానీ భువనగిరి నియోజకవర్గం కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. వారి సేవలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఇదివరకు ఎంపీగా చేసి మా నియోజకవర్గాల అభివృద్ధి బాటలో నడిపించారు. వాళ్ళ బాటలోనే ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గిట అత్యధిక మెజారిటీతోటి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి మన గత పాలనలో పాలకులు ఇచ్చిన హామీలు నెరవేరకుండా 9.5 సంవత్సరాలు నిరుపయోగంగా మన తెలంగాణను అప్పుల తెలంగాణగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పిన విధంగా ఈరోజు బీజేపీ వాళ్ళు అత్యధిక మొత్తము ధరలు పెంచుకుంటూ పోయి పేద ప్రజలను అట్టడుగు వర్గాలుగా నిరుపేదలుగా తయారు చేశారు. మరి వాళ్లకు బుద్ధి చెప్పడానికి మనకు ఇచ్చిన 100 రోజులలో హామీలు నెరవేర్చారు. దానికి మహిళలు అత్యధిక మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని ఈ సభాముఖంగా మేమందరం తెలియజేస్తున్నాము. మరి మా కార్యకర్తలు కలిసికట్టుగా మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలాగా వచ్చిందో ఈరోజు ఎంపీ ఎలక్షన్లలో అందరూ ఏకధాటిగా ఓట్లు వేపిస్తారని తెలియజేస్తున్నాము. ఆలేరు నియోజకవర్గంలో బిర్లా ఐలయ్య అత్యధిక మెజార్టీతో గెలిచారు. బిర్లా ఐలయ్య ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నారా? ఎప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, మా పేద ప్రజలలో ఒక అన్న పెద్దనగా ప్రతి ఇంటింటికి ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా కార్యక్రమం అయినా వాళ్ళ సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళ ఇంటికి వచ్చి పలకరింపులు చేస్తాడు. ఆయన ఎమ్మెల్యే అనేది కాదు, మా నియోజకవర్గంలో ఒక పెద్దన్నలాగా పనిచేస్తున్నారు. వారి సేవలు ఎన్నో ఉన్నాయి. ఇదివరకు చేసిన సేవలు కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే కానీ నేను ఒక ఎమ్మెల్యేను అనుకోకుండా ఒక సొంత బిడ్డలాగా పనిచేస్తున్నారు.